తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 11వ చరణం. నీ మార్గముల అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు ఆజ్ఞాపించగా ఒక్క దూత 185,000 మంది శత్రువులను చంపడం జరిగింది. అదే దూతను నిన్ను వేటకాని ఊరిలో నుండి, నాశనకరమైన తెగులు నుండి, రాత్రివేళ నీకు కలుగు భయము నుండి, నీ దగ్గరకు వచ్చే అపాయము నుండి, నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఆజ్ఞాపిస్తున్నాడు. నా ప్రియ నేస్తమా, ఇన్ని విషయాలలో నీవు ఆయన దూతల చేత క్షేమముగా ఉండాలంటే మహోన్నతుడైన యేసయ్య చాటున నివసించాలి. సర్వశక్తిమంతుడైన యేసయ్య నీడకు చేరుకోవాలి. అనగా ఆయన రెక్కల క్రిందకు నీవు వచ్చినట్లయితే నీవు పయనించే మార్గాలన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన దూతలను నీకు సంరక్షకులుగా పంపిస్తాడు. నేడు దేవుడు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానం మీ జీవితాలలో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా దేవా, దయగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి ముందుగా వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మా పడకల మీద నుండి క్షేమంగా లేపినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనుల్లో, మా రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. ఎవరైతే షుగర్, బీపీ, కిడ్నీ, థైరాయిడ్ మరియు ఇతర సమస్త వ్యాధి, బాధ, బలహీనతలతో బాధపడుతున్నారో వారందర్నీ మీ గాయపడిన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కావలసిన క్షేమాభివృద్ధిని, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ సమస్త కీర్తి, ఘనత, మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.